సార్ చాలా మంచోడు, మాకు చాలా ఫుడ్ పెడతాడు. చాలా మందికి ఇక్కడ జీవితాన్ని ఇచ్చాడు, ఒక లైఫ్ ఇచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోయేదో చెప్పి ఇంటికి పంపిస్తాడు. దురదలా నువ్వు ఇంటికి పోవాలరా, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలరా. నేను నిన్న కూడా స్నానం చేసి అయినా కూడా ఇంటికి వెళ్ళిపోవాలా బిడ్డ, నువ్వు ఇక్కడ ఉండొద్దురా. ఎట్లుంది ఆరోగ్యం? మళ్ళీ తగ్గలేదు, ఇంకా తగ్గలేదు. మనం అడ్మిట్ కావచ్చు కదా హాస్పిటల్. ఏం పేరు బిడ్డ? సురేషా? ఎవరు నవీన్? ఒంగోలా? సో ఎన్ని రోజులు అయింది బిడ్డ నువ్వు వీడికి వచ్చి? నెల అయింది. ఎందుకు వచ్చేసినావు వీడికి? ఇంట్లో అలిగి వచ్చేసినావా? టికెట్ తీసేస్తే వెళ్ళిపోతావా ఇంటికి? టికెట్ తీసేస్తే వెళ్ళిపోతావా ఇంటికి? టికెట్ కొనిస్తే ఇంటికి వెళ్ళిపోతావా? నా పేరు శామ్యూల్ అండి. నేను గత 2017 నుండి ఇక్కడ సెకండ్బ్యాడ్ ఏరియాలో రోడ్ల మీద ఉన్న వారికి బ్రేక్ఫాస్ట్ పెడతా ఉంటాం మేము. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. ఎందుకంటే ఆ బ్రేక్ఫాస్ట్ ద్వారా వాళ్ళకు డే స్టార్ట్ చేసుకోవచ్చని, వాళ్ళ రోజు వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చని వీ ట్రై టు గివ్ దెమ్ బ్రేక్ఫాస్ట్. మేము ఈ సేవ ఎందుకు చేస్తామంటే, మేము 2009లో మా కుటుంబంలో జరిగిన ఒక చిన్న సంఘటన మమ్మల్ని చాలా కలిసివేసింది. అప్పటి నుండి మాలాంటి వాళ్ళు చాలామంది సఫర్ అవుతుండొచ్చు అని చెప్పి వాళ్ళ గురించి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటామండి. దిస్ అ స్మాల్ ఇనిషియేటివ్ టు హెల్ప్ పీపుల్ దట్ ఆర్ ఇన్ నీడ్. అయితే ఈ లైన్లో చాలామంది చదువుకున్న వాళ్ళు, చాలామంది ఇళ్లలోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఈరోజే మేము చూసాము. ఒక ముగ్గురు చిన్నపిల్లలు ఇళ్లలోంచి పారిపోయి వచ్చారు. వాళ్ళు దే ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ హోమ్స్. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో వాళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయాల వలన దే వర్ కాట్ అప్ అండ్ వి ఫౌండ్ దమ్ హియర్. ఇక్కడ వాళ్ళని కలవడం జరిగింది. సో అలాంటి పిల్లలతో మాట్లాడి తిరిగి వాళ్ళ కుటుంబాలతో చేర్చాలనే ప్రయత్నం. మా ఆర్గనైజేషన్ పేరు ఫుడ్ అండి. ఫుడ్ అంటే ఫీడింగ్ ఆర్ఫన్స్, అప్రెస్డ్ అండ్ డెస్టిట్యూట్. మేము ఏం చేస్తామంటే వీ సర్వ్ లవ్, ఫెయిత్ అండ్ ప్రేయర్స్ ఆన్ ద స్ట్రీట్. ప్రేమను పంచుతాము, విశ్వాసం పంచుతాం, దాని తర్వాత ప్రార్థనలు పంచుతాం. ఎవరైనా బాగాలేకుంటే ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడని గొప్ప విశ్వాసం మాకుంది. కాబట్టి మేము ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యను ముందుకు తీసుకుంటాం. సార్, ఇక్కడ సెకండ్బ్యాడ్ ప్రాంతంలో చాలామంది, హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి చాలామంది పనులు వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. సో రైల్వే స్టేషన్ దిగి దాంట్లో చాలామంది కొత్త ప్రాంతానికి వస్తున్నామని ఎక్సైట్మెంట్లో వాళ్ళు తాగేసి పోగొట్టుకోవడము, వాళ్ళ వస్తువులు దొంగతనం అయిపోవడము, అట్లా చాలామంది దే బికమ్ విక్టిమ్స్. వాళ్ళు ఇక్కడికి దిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముండవు, బ్యాగ్స్ ఉండవు, అవన్నీ కోల్పోయిన తర్వాత వాళ్ళకి దిక్కు లేకుండా పడిపోయి ఉంటారు అనమాట. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏదైనా కొంచెం మనం పుష్టిస్తే మళ్ళీ వాళ్ళు పని చేసుకునేటట్టు, వాళ్ళ కుటుంబాలను పోషించుకునేటట్టు ఇక్కడ లేబర్ ఉంటారు. కాబట్టి వీ స్టార్టెడ్ హియర్ అండి. ఇన్ని వందల మందికి పెడుతున్నారు కదా, మీకు ఫైనాన్షియల్గా ఏమన్నా? దేవుని దయ వల్ల మా కుటుంబము, చాలామంది మా సహోదరులు, చాలామంది ప్రేమించే వాళ్ళు, మేమందరం కలిసి చేస్తున్న కలెక్టివ్ ఎఫర్ట్ అండి. దిస్ ఇస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. ఎంతమందికి పెడతారు? రోజు ఒక 350 మంది వరకు వస్తారండి. 300, 350. మళ్ళీ కొంతమంది దాంట్లో సెకండ్ టైం కూడా తింటారు. సో వీ ఫీడ్ దెమ్ యాజ్ మెనీ యాజ్ దే కమ్. ఎన్ని రోజులు పెడతారు? నేను బ్రతుకున్నంత వరకు పెడతాను సార్. వారంలో 1 వీక్లో 7 రోజులు పెట్టేవాళ్ళము. ఇప్పుడు సండే కొంతమంది ఫుడ్ తీసుకొని వస్తూ ఉన్నారు. మా గోల్ ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాలా, కానీ అట్ ద సేమ్ టైం ఆహారం వేస్ట్ చేయకూడదు, ఎక్కువ పెట్టేసి వేస్ట్ చేయకూడదు. అందుకే సండే కొంతమంది పెడుతున్నారు కదా అని మేము మండే నుండి సాటర్డే వరకు పెడుతున్నాం. మండే టిల్ సాటర్డే. క్లాక్ టవర్ దగ్గర వీ స్టార్టెడ్ ఫ్రమ్ 2017. 2009 నుండి యాక్చువల్లీ మేము చిన్నగా ఈ సేవ పనులు చేస్తూ ఉన్నాం. ఇక్కడైనా ఇంకా సిటీలో గాంధీ హాస్పిటల్ దగ్గర కానీ, తర్వాత రోడ్ల మీద కొంతమంది చనిపోయే పరిస్థితుల్లో ఉంటారు. పోలీస్ వారి సహకారంతో కూడా మేము వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని షెల్టర్స్కి పంపించి వాళ్ళని బాగు చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి తిరిగి వాళ్ళ ఫ్యామిలీతో చేరుస్తూ ఉంటాం. సో ఇది ఫుడ్ పెట్టడం మాత్రమే కాదు. ఇప్పుడు రోడ్ మీద ఎవరైనా పడిపోయి ఉంటే పోలీసు వారు, తర్వాత అంబులెన్స్ వారు వాళ్ళ సహకారంతో వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఐడెంటిటీ గుర్తు రాకపోతే వాళ్ళని షెల్టర్లో పెట్టడం కూడా జరుగుతుంది. ట్రస్ట్కి ఎవరైనా ఫండ్స్ లాంటివి ఎవరైనా
డొనేట్ చేశారా? సార్ మా ట్రస్ట్ అంటే ఇది వీ నెవర్ ఆస్క్, మేము ఎవరిని అడగలేదు. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా ఫ్యామిలీ దే కమ్ ఎవ్రీ మంత్. మేము చేస్తున్న పని అసలు దే స్టాండ్ విత్ అస్, దే సపోర్ట్ అస్. మాతో ఉండి మా ఫ్యామిలీ కానీ, కొంతమంది మా సహోదరులు కానీ, కొంతమంది మా అక్క చెల్లెలు కానీ దే కమ్ అండ్ స్టాండ్ విత్ అస్. అంటే వాళ్ళకి తెలియదు మేము చేస్తున్నాం ఇక్కడని తెలియదు. తెలిసినప్పుడు వారి వంతు సాయం వాళ్ళు కూడా మేము కూడా చేస్తామని చెప్పి దే కమ్ ఫార్వర్డ్ విత్ అస్. ఇప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం చూసారు. అవునండి. మెడిసిన్స్ మీరు ఏమన్నా అంటే ఎలా ప్రిస్క్రైబ్? నేను బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నానండి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నాను నేను. సో ఆ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఎవరైనా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, దాని తర్వాత ఎవరికైనా దెబ్బలు అయితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ. చాలాసార్లు ఇక్కడ కొంతమందికి పురుగులు పట్టిపోయి ఉంటాయండి, మ్యాగట్స్ వచ్చేసి ఉంటాయి. సో వాళ్ళకి తెలియదు ఆ మ్యాగట్స్ ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళకి. సో అది క్లీన్ చేస్తూ ఉంటే పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ ఫస్ట్ ఎయిడ్ చేయడం నేర్చుకున్నాను నేను. సో ఐ డూ దట్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ దట్. ఇక్కడ మీరు క్రిస్టియన్ మైనారిటీకి అంటే చెందినవారు కదా కమ్యూనిటీ. ఇప్పుడు అలా ఏమన్నా ఫండ్స్ వచ్చి ఇలా చేస్తున్నారని ఏమన్నా? లేదండి, లేదు. యూ కెన్ చెక్. మేము ఎవరిని ఫండ్స్ అడగము. వి నెవర్ ఆస్క్ ఫండ్స్. మేము ఫండ్స్ అడగము. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రిలీజియన్ చేత మనుషులు విభజించబడుతూ ఉన్నారండి. మతం చేత మనుషులు విభజించబడుతూ ఉన్నారు. అయితే మేము చిన్నప్పుడు మాకు నేర్పించిన గురువులు ఏం నేర్పించారంటే దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమని అన్నారు. అది మా గురువులు మాకు నేర్పించింది చిన్నప్పటి నుంచి. మేము చూస్తాం సార్, మేము పేదరికం నుండి వచ్చినాం పైకి. మా తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఇద్దరు. మా అత్తమామలు గెజిటెడ్ ఆఫీసర్స్. మా ఫ్యామిలీలో చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. వీవ్ సీన్ వాట్ పావర్టీ ఈజ్. చిన్నప్పుడు నాకు ఎప్పుడో ఒక విషయం ఏది గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు సంక్రాంతి కానీ లేకపోతే దీవాళి అట్లా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం. మేమందరం కలిసి జరుపుకునేవాళ్ళం. తర్వాత రంజాన్ అట్లా ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మేమందరం కలిసి జరుపుకునేవాళ్ళం. క్రిస్మస్కి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. సో మాకు రిలీజియన్ ఒక బ్యారియర్ కాదండి. అసలు మాకు ఎప్పుడు రిలీజియన్ ఒక బ్యారియర్ కాదు. రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి రిలీజియన్ ఒక బ్యారియర్ కాకూడదని ఈ పని చేస్తాను. దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. ఇది మతంతో సంబంధం గానే కాదు, మానవత్వంతో సంబంధం. ఇప్పటివరకు జరిగిందా? ఇప్పటివరకు చేస్తున్నారు కదా, మీకు బాగా మనసుకి బాగా పెయిన్ అనిపించింది సంఘటన ఏదైనా? సార్ నేను చూసిన సంఘటన ఏంటంటే, మేము సఖీ వాళ్ళతో కూడా వర్క్ చేస్తామండి. సఖీ ఆర్గనైజేషన్తో లేడీస్ ఉంటే ఇగో తనకు కూడా చెప్తా ఉంటాం మేము, సఖీకి వెళ్ళండి, షెల్టర్లో ఉండండి అని లేడీస్కి చెప్తా ఉంటాం. ఒక తల్లి కోవిడ్ టైంలో తన బిడ్డని 300కి అమ్మేదానికి సిద్ధపడింది. మోసుకొని వెళ్ళలేక 300 రూపీస్కి అమ్మడానికి సిద్ధపడ్డాడు. దట్ మూవ్ చాలా కలిసి వేసింది. ఆపినము. తర్వాత ఆ పాపని మేము సఖీలో జాయిన్ చేసి విత్ సెంటర్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలకు పంపించాం. ఇంకొకటి రాజారెడ్డి అని ఒక అతను 3rd డిగ్రీ బర్న్స్ హోటల్లో షెఫ్, 3rd డిగ్రీ బర్న్స్. అతను జనగాం ప్రాంతంలో ఎక్కడో వాళ్ళకి ఇల్లు ఉంది. నేను వెళ్ళి వదిలేసి వచ్చిన ఆయన అక్కడ. ఆయన 3rd డిగ్రీ బర్న్స్తో కాలిపోయిన శరీరంతో రోడ్డు మీద పడుకొని ఉన్నాడు. ఆ కట్లు విప్పుతూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్మెల్ భరించలేని స్మెల్ అండి అది. సో ఆయనకి ట్రీట్ చేయడం అప్పుడు నేను నేర్చుకున్నా. అంటే శరీరాలు బాగు చేయొచ్చండి, కానీ మనసు బాగు చేయడం ఇంపార్టెంట్ అని. దట్స్ వాట్ ఐ లర్న్. మీరు ఎంత చేసినా విమర్శించే వాళ్ళు పక్కా ఉంటారు సార్. వాళ్ళకి ఏం చెప్తారు సార్? నేను వాళ్ళని దే ఆర్ మై ఎనర్జీ. ఎందుకంటే వాళ్ళ విమర్శ కొన్నిసార్లు మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కొంతమంది సాధారణంగా ఎవరు చెడ్డోళ్ళు కాదండి. భూలోకంలో ఏ మనిషి కూడా చెడ్డోడు కాదని నేను గట్టిగా నమ్ముతా. కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళకున్న అనుభవాలు. ఇప్పుడు నాకు కూడా ఒక అనుభవం ఉందండి. నేను కూడా చాలాసార్లు మోసపోయినా నేను. అయితే నేను మోసపోయిన అనుభవంలో ఇంకెవరిని నమ్మొద్దని నేను తీసుకోలేదు. నేను మోసపోయాను కాబట్టి నాలాగా ఎవరైనా మోసపోతే వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలని నేర్చుకున్నాను నేను. సో క్రిటిసిజం ఈజ్ కామన్, బట్ వాట్ వీ డూ ఎండ్ ఆఫ్ ద డే నీతి నిజాయితీ ఖచ్చితంగా నిలబడుతుంది. ఫైనల్గా ఒకటి, క్రిస్టియానిటీ అంటేనే ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి. సో ఆ ఫండ్స్ నుంచి ఏమైనా చేస్తున్నారు? మీరేం చెప్తారు? ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తే మన దేశం ఇంకా బాగైపోతుంది కదండి. మన భారతదేశం ఇంకా బాగైపోవాలి కదా. ఎవరికి వచ్చినా సరే, ఎవరికి వచ్చి ఏం చేసినా క్రిస్టియానిటీలో ఒక మాట ఉందండి, మనం ఏది విత్తుతామో అదే కోస్తామని క్రిస్టియానిటీలో ఉంది. మనం ఏది విత్తుతామో, మనము వడ్లు విత్తితే వడ్లే కోస్తాం. వడ్లు విత్తితే మనం బంగారం పోయాం. కాబట్టి మనం ఏది చేసినా, మనుషులు ఇక్కడ ఎంత పెద్ద షో పుటప్ చేసినా అక్కడ పైన ఒక రోజు తీర్పు ఉంటుంది. దాని గురించి మనము ఆలోచించి పనిచేయాలి. డైలీ 350 మెంబర్స్ కుకింగ్ అంతా ఎవరు చేస్తారండి? మేము వి కుక్ ఎట్ హోమ్ అండి. ఇంట్లో కుక్ చేస్తాము. తర్వాత కుక్ చేపిస్తాము. మనకు తెలిసిన పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళతో కుక్ చేపిస్తాము. కలెక్టివ్ కలిసి చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను ట్రావెల్ చేయాల్సి వస్తే,
కొన్ని కాలేజెస్కి పిలుస్తారు నన్ను పిల్లలతో మాట్లాడమని. ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం నేను లేనప్పుడు కుక్ చేయించి వాళ్ళకి ఏదో విధంగా నేను ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు బేకరీ నుండి బన్స్ కొంటాం, బ్రెడ్ కొంటాం, అట్టిపళ్ళు కొంటాం. వాళ్ళ ఆకలితో ఉండదు, కనీసం వాళ్ళకి కొంచెం అన్న ఒక 3 ముద్దలన్న వారి కడుపులో ఉంటే వాళ్ళకు ఒక నిరీక్షణ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చని ప్రయత్నం. సో నేను ఒక చర్చ్ పాస్టర్ అండి. నేను ఒక చర్చ్ పాస్టర్. దాని తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ ఉంటాను. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ నేను ఆన్లైన్ మీడియాలో ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటానండి. నేను ఐ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదండి, పేషెంట్స్కి ఎవరైనా మెడికల్ ఎక్విప్మెంట్ కావాలంటే అది రెంట్కి ఇస్తూ ఉంటాం. వీ హెల్ప్ దెమ్ విత్ ద మెడికల్ ఎక్విప్మెంట్. ఫైనల్గా పబ్లిక్ ఒక మెసేజ్ చెప్తా సార్. మన ఇండియా చాలా మంచి కంట్రీ. ఒక క్రిస్టియన్ ఈ మాట అంటా ఉన్నాడంటే ఏదో మత మార్పిడిని ఆలోచించాలని అనుకుంటాడు, కానీ మన భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ లేదండి. మన భారతదేశంలో ఉన్న ఆ మంచి సంస్కృతి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ లేదు. మా బైబిల్లో కూడా ఒక మాట ఏం రాసిందంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటాడు. నువ్వు అధిక కాలము దీర్ఘాయుష్మంతుడు జీవించినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటాడు. మన భారతదేశంలో తల్లిదండ్రులు కాళ్ళు మొక్కే సంస్కృతి ఇక్కడనే ఉందండి. మన భారతదేశంలో లేడీస్ని గౌరవించే సంస్కృతి ఇక్కడనే ఉంది. మన భారతదేశంలో పిల్లల్ని ఆదరించే సంస్కృతి ఇక్కడనే ఉంది. పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చే సంస్కృతి ఇక్కడనే ఉంది. మేము చిన్న ఉన్నప్పుడు కుల మతాలకు అతీతంగా పెద్దవాళ్ళు ఎవరు కనబడ్డా బస్సులో పెద్దవాళ్ళు నిలబడి ఉంటే లేచి సీట్ ఇమ్మని నేర్పించారు మాకు. తర్వాత ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు రోడ్ దాటేటప్పుడు ఎవరైనా స్పెషలీ ఛాలెంజ్డ్ కళ్ళు లేని వారు కానీ వినబడలేని వారు చేయి బట్టి రోడ్ దాటించమని మాకు నేర్పించారు. దాని తర్వాత ఎవరైనా అవసరంలో ఉంటే వారిని ఆదుకోమని నేర్పించారు. కాబట్టి ఇంత మంచి కల్చర్ ఉన్న ఇండియా రాబోయే తరానికి, ప్రత్యేకించి జనరేషన్ జీ అండ్ ద నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరాలు ఆ సంస్కృతిని ముందుకు తీసుకొని పోవాలండి. టెక్నాలజీ పెరుగుతుంది, చాలా సాంకేతిక నిపుణత పెరుగుతుంది, కానీ మన మర్యాద మనం మర్చిపోకూడదు, మన గౌరవం మర్చిపోకూడదు. మన దేవుడు క్రైస్తవులు ఈ భారతదేశంలో పుట్టాలని దేవుని చిత్తం ఉంది కాబట్టి ఇక్కడ పుట్టినామండి. మనం ఎక్కడైనా పుట్టొచ్చు, కానీ దేవుని చిత్తం ఇక్కడ మనం పుట్టాలని ఉంది కాబట్టి ఈ దేశానికి మేలు చేయాలి, ఏదో ఒక విధంగా మేలు చేయాలి. 2009లో మా వైఫ్, నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నానండి 2007లో. అయితే ఆ సూసైడ్ నుండి దేవుడు నన్ను తప్పించాడు. నేను తీసుకున్న కొన్ని రాంగ్ డిసిషన్స్, అంటే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను నేను జీవితంలో. దానివల్ల నేను ఓడిపోయిన తర్వాత దేవుడు నా జీవితంలో మళ్ళీ ఒక మెయిల్ చేసిందండి. 2007లో నాతో మాట్లాడి నువ్వు బ్రతికితే నేను నీ ద్వారా అనేకుల మందికి ఉపయోగంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పాడు. సో 2009లో మార్చ్ 11th మా పెద్ద బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు మదర్కి బాబుకి పోస్ట్ ఎక్లాంప్సియా వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో మేము ఉన్నప్పుడు చాలామందిని చూసినాం హాస్పిటల్లో. మన 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 రక్త సంబంధులు కొట్లాడుతూ ఉంటే హాస్పిటల్లో ప్రాణంతో వాళ్ళని బతికించుకోవడానికి మనకు ఉన్నదంతా మనం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. లేనివారు వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఎట్లా బతికించుకోగలుగుతారు అని ఆ ఆలోచన నుండి మా వైఫ్ తను ఆలోచించి మనం ప్రతిరోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడదాం, వాళ్ళని ఓదార్చాం. ఎవరో చూస్తున్నారని కాదు, కానీ ఎవరు చూసినా చూడకపోయినా వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళని ఆదరించి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ కుటుంబాల్లో, ఇప్పుడు తండ్రులను కుటుంబాల్లో చేర్చడం, ఇలాంటి బిడ్డలను వాళ్ళ కుటుంబాల్లో చేర్చడం. తర్వాత మానసిక మెంటల్ స్ట్రెస్ ఈజ్ బికమింగ్ ఛాలెంజ్ నౌ. ఇప్పుడు చూడండి మీరు, ఎవ్రీబడీ ఈజ్ బ్యాట్లింగ్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, సూసైడల్ టెండెన్సీస్. అందుకే యువత తప్పు దారి పట్టేస్తుంది. సో వాళ్ళు కొంచెం ఓర్పు తెచ్చుకొని కొంచెం నిలబడి పోరాడితే మన దేశం నుండి వచ్చిన మహా మేధావులు ఉన్నారండి. వీ కెన్ మేక్ ఇండియా నంబర్ 1 ఇన్ ద వరల్డ్ వెన్ ఎవ్రీబడీ స్టాండ్స్ అప్. ఇప్పుడు ఆ బాబు ఉన్నాడండి నా దగ్గర, ఇక్కడే ఉన్నాడు. ఆ బాబుని నేను కొంచెంసేపు కూర్చొని మాట్లాడతాను. వీళ్ళు యూజువల్లీ ఫస్ట్ డే నిజం చెప్పరండి, ఒక 3-4 డేస్ తర్వాత నిజం చెప్తారు. ఇందాక ఆ బాబు నా పేరు సురేష్ అన్నాడు. తర్వాత నేను అంటే ఆల్మోస్ట్ 14 years నుంచి చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో ఎట్లా అడిగితే నిజం చెప్తారని తెలుసు. అడిగిన తర్వాత తను నా పేరు రిజ్వాన్ అని చెప్తా ఉన్నాడు. సో ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. ఆ బాబుతో మాట్లాడి తిరిగి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి చేర్చే ప్రయత్నం చేశాడు. ఈజ్ కంప్లీటెడ్ ఈజ్ ఇంటర్మీడియట్ 2nd year CEC కంప్లీట్ చేశాడు. సో అలాంటి చదువుకున్న వాళ్ళు రోడ్డు మీద ఉంటే పాడైపోతుందండి, సమాజం పాడైపోతుంది, ఆ పిల్లోడు పాడైపోతాడు. ఈజ్ జస్ట్ ఇంటర్ అంటే బహుశా 15-16 years అంతే. 16 yearsలో ఆ పిల్లోడు ఫ్యామిలీ యూనియన్ని తెంపేసుకొని, బంధాలను తెంపేసుకొని రోడ్ మీద ఉంటే హీ విల్ గ్రో అప్ ఇంటూ సోషల్ మాన్స్టర్. అలా కాకుండా తిరిగి ఆ బిడ్డ జీవితంలో ఏదో చిన్నోడు కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఒక ప్రయత్నం చేస్తాం. రోజు ఇక్కడ రోడ్డు పైన చేస్తున్నారు, ఎవరైనా ఏదో ఒక రోజు వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అది మనం క్వశ్చన్ చేసిన అడుగుతారు సార్. చాలా మంది అడిగారు మమ్మల్ని, అన్నారు మీరు ఇక్కడ, అంటే నేను చెప్పొద్దో తెలియదు కానీ ఇక్కడ మత మార్పిడి చేస్తారంటారు. కానీ అన్న వాళ్ళే నేను చేసే పని చూసి, నేను ఆ పురుగులు తుడవడం చూసి వాళ్ళే దండం పెట్టి వెళ్ళారండి.
సార్ మమ్మల్ని ఏమనుకోకండి, మమ్మల్ని క్షమించండి, మీరు చేస్తున్న పని మేము చూస్తున్నామని. నేను ఇక్కడ మాత్రమే కాదండి, నేను బతికుంటే ఎక్కడైనా ఇదే పని చేస్తాను. నేను నా పని నేను చేసుకుంటూ నా 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 కుటుంబంలో ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఒక 10 మందికి ఆకలి తీర్చే ప్రయత్నం నేను చేస్తాను. అల్టిమేట్గా ఏం ఆశిస్తున్నారండి మొత్తం మీద? సార్ ప్రేమ. ఎందుకంటే ప్రతి దానికి ఈ రోజులలో డబ్బు కావాలి. లేదండి, డబ్బు అవసరం లేదండి, ప్రేమ చాలండి. మీరు చేసే సర్వీస్ డబ్బు కావాలి. డబ్బు కావాలి, కానీ ప్రేమ ఉంటే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. వెన్ యూ డూ జెన్యూన్లీ, మనం జెన్యూన్గా చేస్తే ఆటోమేటిక్ దేవుడే ఇస్తాడు. మాకు బైబిల్లో అంటాడు, కాకుల ద్వారా కూడా దేవుడు ఆహారం పంపిస్తాడు. కాకుల ద్వారా కూడా దేవుడు ఆహారం పంపిస్తాడు. సో మనం చేసే పని మంచిదైతే ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది. ఇట్ విల్ కమ్ అవుట్. ఏదో ఒక రోజు కొంతమంది మాట్లాడు. ఈ లైన్లో కొన్ని 100 మంది వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోయినారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వెంట్ బ్యాక్ టు దర్ ఫ్యామిలీస్. చిన్నపిల్లలు జతపరచబడ్డారు, తాగుడు మానేశారు, చాలామంది కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుండే వెళ్తూ ఉంటారు, వచ్చి ఇక్కడ నుంచే వెళ్తారు. అన్నిటికంటే ఇంకొకటి కదిల్చి వేసిన సంఘటన ఏంటంటే, ఈ లైన్లో ఉన్న వాళ్ళు పని చేసుకొని వచ్చి 200 నా చేతిలో పెట్టి, సార్ కొంతమందికి అన్నం పెట్టండి అని వాళ్ళు మాట్లాడారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్. చాలామంది మా వాలంటీర్లు అందరూ అలాంటి పనే చేస్తారు. వాళ్ళు ఇస్తారు కాబట్టి వీ టేక్ దట్. వాళ్ళ ద్వారానే అవి ఖర్చు పెట్టించి వాళ్ళకి బట్టలు కొనియడం అంటే చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు శామ్యూల్ అండి, రెవరెండ్ శామ్యూల్. మా వైఫ్ పేరు లిల్లీ ప్రియాంక. వీ హ్యావ్ 3 sons. 3వ బాబు దేవుని సన్నిధిలో ఉన్నాడు, 2 బాబులు. సార్ చాలా మంచోడు, మాకు చాలా ఫుడ్ పెడతాడు, చాలా మందికి ఫుడ్ పెడతాడు, చాలా మందికి దెబ్బలు తగిలితే ఇలా మందులు ఇస్తూ ఉంటాడు. చాలా చాలా మంచోడు సార్. సార్ చాలా ఎక్కువ నాకు చెప్పడం రాదు, కానీ చెప్తున్నాను. చాలా మందికి ఇక్కడ జీవితాన్ని ఇచ్చాడు సార్. లైఫ్ కొంచెం ఒక లైఫ్ ఇచ్చాడు. ఇక్కడ ఏం జరుగుద్ది, ఏం జరగబోయేదో చెప్పి ఇంటికి పంపిస్తాడు. అంతే, నేనేం చేయను, నేను ఖాళీ. నాకు టిఫిన్ పెడతాడు. మధ్యాహ్నం ఎవరైనా పెడితే తింటాను, లేకుంటే అలానే ఉంటా. ఎందుకంటే అన్నయ్య నాకు పని చేయడం రాదు, చిన్నప్పటి నుండి నాకు అలవాట్లేదు. మమ్మీ డాడీ అమ్మ నాన్న ఉన్నారు, ఇంట్లో నుంచి చాలా ఎందుకో ఏమో వచ్చేసా అంతే. సిద్దిపేట అవుతా, గజ్వేల్ దగ్గర. నేను వచ్చి వారం పైన. అమ్మ నాన్న ఊర్లో ఉంటారా? అమ్మ నాన్న పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు. నాకు పెళ్ళైంది. మా భర్త వదిలేసింది. అమ్మ నాన్న చూసుకుంటారు. అమ్మ నాన్న ఉన్నంతకాలం నాకు ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే అమ్మ నాన్న పైన అంత నమ్మకం ఉంది. మాట్లాడుతా. ఇక్కడ ఉంటాను, రోడ్డు పైన ఉంటాను. ఎందుకంటే అమ్మ నాన్నకి ఇబ్బంది ఎందుకు అని. లేదు, ఎవరినైనా ఫోన్ ఆడుకొని తెచ్చేసుకుంటా. రోడ్డు పైన ఉంటావు కదా, ఏ ఇబ్బంది జరగలేదు ఈ రోజు? జరిగింది, ఎందుకు జరగలేదు? ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఇంటికి వెళ్ళాలనిపించింది, కానీ కొంచెం వెళ్తామండి. అమ్మ నాన్నకి అంటే ఊరు కదా, ఊర్లో అంటారు అంతా అందరితో పడుకొని వచ్చావా ఇంటికి, ఇది ఇల్లు కాదు అని పక్క వాళ్ళు అంటారు. అమ్మతో అనడం ఎందుకు, అమ్మని ఎందుకు అనిపించడం అని అంతే. గుర్తొస్తారు, చాలా గుర్తొస్తారు. ఒక్కొక్కసారి చాలా ఏడ్చుకుంటా. ఎందుకు అంటే అంటే పిల్లలతో వెళ్తూ ఉంటారు కదా కపుల్స్, అలా చూసి నాకు బాధ అనిపిస్తుంది. మా భర్తతో ఇలా ఉంటాం బాగుండు. ఇలా చదువుకున్నాను, 7th వరకు చదువుకున్నాను. जी मेरा सोम बहादुर जी। मैं नेपाल से, काठमांडू नेपाल जी। इधर क्या है आपका जी? काम क्या है इधर? इधर थोड़ा लेबर काम करने का सर। हाँ, लेबर काम करने के लिए है सर। अच्छा, डेली इधर? जी, मैं रोज ही आता हूँ सर। कितना दिन में रहता है इधर?
मैं यहाँ 2 महीना हो गया जैसा हो गया 2 महीने आफ्टरनून लंच किधर है? अभी मालूम नहीं सर कभी कहाँ होता है कभी कहाँ होता है अच्छा थोड़ा ये क्या आँख बात कर रहे साहब पहले वो ये थोड़ा आँख थोड़ा अच्छा खराब हो गया सर ఆహా. जी खाओ खाओ ठीक है साहब ये बेटे मेरे సాయి సంతోషం సాయి సంతోష ఏం చేస్తుంటావు? ఉల్లిగడ్డలు అమ్ముతాం. ఉల్లిగడ్డలు ఎక్కడ? అదే ఇస్మార్పల్లి రోజు ఇక్కడికి వచ్చి తింటావా? అని ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల నుంచి. 3 రోజుల నుంచి. ఎలా తెలుసు ఇక్కడ ఫుడ్ పెడుతున్నారని? పక్కన లైన్ వస్తూ ఉంటాం తింటాం ఉంటాం. ఇల్లు ఇక్కడేనా మీది? అడ్డగుట్టలు ఉంటాం. అడ్డగుంటారు. आए थे काम से के हिसाब से अच्छा हाँ काम हुआ नहीं फैल हो गया अच्छा डेली आता है इधर? नहीं अभी तो 2-3 दिन से आ रहा है 2-3 दिन से हाँ हाँ कैसा अच्छा ठीक है? अच्छा है इधर क्या काम करता? इधर है ना अभी कैटरिंग का वो करता हाँ फंक्शन हॉल का हाँ घर का तकरारी हो गई उसके लिए भाग के आ गया कितना दिन? एक महीने के ऊपर हो गया अच्छा हाँ वो फोन भी कुछ भी नहीं है? फोन है फोन करा वो घर के लोग को नको बोले हाँ झगड़े कर आया इधर एक महीने के ऊपर हो गए टिफिन का हाँ डेली रेगुलर टिफिन हाँ इधर टिफिन को डेली डेली मिलता हाँ ओके ओके क्या अच्छा है? अच्छा महाराष्ट्र है नांदेड़ మల్లేశం నా పేరు సార్ రోజు టిఫిన్ పెడతారు డబ్బాలు ఆకుతే వాళ్ళకి డబ్బాలు తెప్పిస్తారు ఇంటికి పంపించిన వాళ్ళకి ఇంటికి పంపిస్తారు లాక్డౌన్ రాకముందు నుంచి పెడుతున్నాం సార్ ఎన్ని రోజుల నుంచి చేస్తుండు సార్ ఇక్కడ? లాక్డౌన్ రాకముందు నుంచి సార్ లాక్డౌన్ मैंने 4 ఏళ్ళు అవుతుందని రోజు ఎంత మందికి పెడతాడు? 3000 మందికి సార్ రోజు ఆ, రోజు 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 ఉండదు శనివారం నుంచి ఒక 5 మంది లీవ్ ఆదివారం దాకా సెలవు సార్ వాళ్ళకి అంతే సోమవారం నుంచి శనివారం వరకు ఆ, ఉం. ఆలేరు ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ నుంచి పని తీసుకుపోతారు రోజు రోజు ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారా? ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారు? రోజులు గుర్తులేదు కానీ అది ఇక్కడ నుంచి పని హోటల్ పని తీసుకుపోతారు ఇక్కడ నుంచి. టిఫిన్ ఎట్లుంది? మంచిగా నేను ఒక్కడిని వచ్చిన డైలీ వస్తావా? డైలీ అంటే అది పాప్కార్న్ అమ్మేది ఇంతకుముందు అది ఓ రోజు గిరాకీ అవుతుంది ఓ రోజు గిరాకీ కాదని అట్లా ఇప్పుడు ఎట్లా తెలిసింది? నేను అది ఒకప్పటికి ఇల్లు వేసిన పని కాదు హోటల్లో అట్లా తెలుసు అంతకుముందు కూడా వచ్చేది ఇక్కడ రాకముందు కూడా. ఎట్లా ఉంది టిఫిన్ ఎట్లా? బయట కొనాలంటే ఎంత అవుతుంది? 35 అది మిగిలినట్టేనా నీకు? పనికి వెళ్తే ఎంత వస్తుంది డైలీ? సార్ 400-500 అట్లా ఇస్తారు. మొన్న పోయినగా 2 రోజులు 400. ఎక్కడి నుంచి వచ్చినా? మేము తాండూరు వికారాబాద్ తాండూరు వికారాబాద్ తాండూరు. రోజు వస్తుంటావు ఇక్కడ తినడానికి? ఈరోజు 3 రోజులు పని లేవంటే వచ్చింది పని లేక వస్తున్నావు? ఏం పని మీద వచ్చినావు ఇక్కడ దాకా? ఏ హోటల్ పని దొరుకుతాయంటే వచ్చింది ఓకే ఒక్కడివి వచ్చినావు ఎవరన్నా వచ్చి? ఒకటి ఒక్కడిని వచ్చినావు. ఆపంగా టిఫిన్ ఎట్లున్నది? టిఫిన్ ఇప్పుడు చేస్తున్నా మంచిగా ఉంది గరమే ఉంది రోజు తింటారు కదా ఓకేనా? ఓకే టిఫిన్ మంచి తినాలంటే బయట డబ్బులు అవుతాయి కదా అంటే బయట డబ్బులు కూడా కావాలి కదా పని ఉంటే డబ్బులు వస్తాయి మళ్ళీ ఎవరు ఇస్తారు నువ్వు ఇస్తున్నావా ఎవరైనా పుణ్యంకు డబ్బులు ఇస్తుండే ఆడిపోతే కూడా టిఫిన్ తిను అన్నం తిను హైదరాబాద్లో అన్ని జాగాలో అదే కథలు నడుస్తుంది దాని నుంచి డైలీ 50 మంది ఉంటారు 500 జనాలు అవుతుంది ఎవరేం చేయాలి భోజనం ఎట్లా? మధ్యాహ్నం భోజనం ఇట్లనే ఇప్పుడు టిఫిన్ ఎట్లా ఇస్తారు వాళ్ళు 10 మందికి 20 మందికి ఇస్తుంటూ బతుకుతున్నాం లేకుంటే పైకి పోతున్నాం